ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధిలో దేశం 4వ స్థానంలో ఉందని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. పెహల్గాం దాడితో పాకిస్తాన్ను చావు దెబ్బ కొట్టామని చెప్పారు. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని అన్నారు. అమరావతి మహిళల మీద అలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మెల్యే మండిపడ్డారు. అసెంబ్లీలు, ఎంపీల స్థానాలు పెరగబోతున్నాయి. సంఖ్యాపరంగా డీలిమిటేషన్ అంటారు, దాన్ని డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. మన జిల్లాలో కూడా 2 స్థానాలు పెరుగుతాయి. అసెంబ్లీల స్థానాలు ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 అవుతాయి. ప్రతి ఒక్క చోట అన్ని ఆలోచనలు చేసి బైఫర్కేట్ చేసి మేము చేయాల్సినంత చేసేదానికి ఒక గొప్ప నాయకత్వం, ఆలోచన విధానం. యుద్ధంది కూడా మళ్ళీ చెప్తున్నా, యుద్ధంలో కూడా పైచేయి. వాళ్ళు అర్చికి పెట్టినా, వాళ్ళు తలకిందులైనా ప్రతిపక్షం ఒప్పుకోదు. ఇది ప్రధాన ఉద్దేశం. 11 ఏళ్ల పన్న మీరు ఏమన్నా పర్సన్ ఉంటే అడగండి. అసలు అది ఉద్దేశం ఏమంటే, నేను ఆలోచన చేసిన అతని యొక్క ఆలోచన ఏమంటే అమరావతి కట్టేదే తనకి ఇష్టం లేదు కాబట్టి ఏం చెప్పాలా, ఏదో ఈ కారు కూతలు కుయ్యాల, కారు కూతలు కూస్తే వాళ్ళకేదో కమ్మోళ్ళ కోసం కడతారు అని పేరు చెప్పి బ్రేక్ కొట్టి తద్వారా రాష్ట్రమంతా అది వాళ్ళ కోసమా అనుకునేటట్టుగా చేసి ఆ అమరావతిని ఆపి ఎక్కడ ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, సెంట్రల్ సపోర్ట్ చేస్తుందో రాకుండా చేసేదానికే ఈ అతికూతలు, ఈ కారు కూతలు కూర్చునేది. ఆల్టర్నేటివ్ అది లోకల్ కామెంటు. అక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకే చేయాలంటే మేము ఒప్పుకోవడంలే. అందరికీ అక్కడ ఉండే వాళ్ళకు అవకాశం, ఉద్యోగ అవకాశం కలిగలేదు, ఆరోగ్య అవకాశం కలిగలే. స్థానికులకు ఏమి చేయడంలే. వాళ్ళ విద్య తీసేసినారు, వాళ్ళ పొల్యూషన్ వచ్చినా పట్టించుకోవడంలే. అది లేబర్ డిపార్ట్మెంటు ఉద్యోగానికి సంబంధించిన విషయము. అది ఓపెన్గా అహింసా సిద్ధాంతంలో బ్రిటిష్ వాళ్ళను పారదోలేం. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళ కంటే దరిద్రంగా వాళ్ళ ఆలోచన ఉంది. కాబట్టి దీనికి సరైన చెక్కు కరెక్ట్గా జరుగుతుంది, పేదోళ్ళ కోసం ఫైట్ జరుగుతుంది. అది దాని ఆధారంగా మళ్ళీ అసెంబ్లీలు, ఎంపీల స్థానాలు పెరగబోతున్నాయి. సంఖ్యాపరంగా డీలిమిటేషన్ అంటారు, దాన్ని డీలిమిటేషన్ కూడా జరగబోతుంది. మన జిల్లాలో కూడా 2 స్థానాలు పెరుగుతాయి. అసెంబ్లీల స్థానాలు ఈ రాష్ట్రంలో కూడా అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225 అవుతాయి. ప్రతి ఒక్క చోట అన్ని ఆలోచనలు చేసి బైఫర్కేట్ చేసి మేము చేయాల్సిన డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్కు డబుల్